ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, డాక్టర్ వసంత్ కుమార్ గారు ఉన్నారు. జర్మనీ కానీ మాకొద్దు ఇది ఏదైతే అస్ట్రజెనికా కోవిషీల్డ్ ఉందో మాకొద్దు అంటే వాడు డస్ట్బిన్ లో త్రో చేసే టైంలో వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ప్లేట్లెట్స్ పడిపోవడం కానీ నార్మల్ గా మనకు కోవిడ్ రాకన్నా ముందు ఏదైతే ఉంటాయో 3.5 to 4 lakhs మా డాక్టర్స్ మేము చూసేది అరే ప్లేట్లెట్స్ మనకి ఇచ్చిన రెమ్డెసివిర్ అనే ఒక ఇంజెక్షన్ అద్భుతమైన చెత్తకోడిలో వాడాల్సిన ఇంజెక్షన్ ని వేలకు పెట్టి కొని గుజరాత్ లో దసరా అప్పుడు ఉత్సవాలు 9 రోజుల ఉత్సవాలు అయితే గర్భ అంటారు. అప్పుడు 1058 మంది హార్ట్ అటాక్ తో చనిపోయారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, డాక్టర్ వసంత్ కుమార్ గారు ఉన్నారు. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ మీద చాలా మంది చర్చిస్తున్నారు, భయపడుతున్నారు. అసలు కోవిడ్ వ్యాక్సిన్ మీద ఇలాంటి రూమర్స్ ఇది నిజమేనా, అసలు వాడిన వాళ్ళు ఏం చేయాలి, అసలు ఏంటిది అన్నది అందరు సతమతం అవుతున్నారు, భయపడుతున్నారు. ఒకసారి డాక్టర్ వసంత్ కుమార్ గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? కానీ ఒకప్పుడు కరోనా అనగానే చాలా భయపడ్డారు జనాలు. తర్వాత ఊరట అంటే మనకు వ్యాక్సిన్ వచ్చిందని కొంచెం ఊరట పడేసి వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. 1 డోస్ 2 డోస్ 3 ఐ డోస్ కానీ కూడా తీసుకోవడం జరిగింది. బట్ ఇప్పటి వస్తున్న సమాచారం, ఇప్పుడు న్యూస్ చూస్తుంటే కనుక వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ప్లేట్లెట్స్ పడిపోవడం కానీ ఏదో సమ్ ఇష్యూస్ సైడ్ ఎఫెక్ట్స్ అవుతున్నాయని చెప్తున్నారు. అసలు ఏంటి సార్ ఇది రీజన్? ముఖ్యంగా మనకు ఏంటంటే ఈ కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ ఇది ఆస్ట్రాజెనికా కోవిషీల్డ్ అంటే ఇది ఎక్కడి నుంచి అంటే మన యూకే ఆక్స్ఫర్డ్ నుంచి వచ్చింది. ఓకే, వాళ్ళు అక్కడ తయారు చేసిన దాన్ని ఆ కంట్రీలో యూకేలో ఓన్లీ యూకేనే అంటే బ్రిటిషర్స్ వాళ్ళ దగ్గర ఫస్ట్ డోస్ ఇచ్చారు. ఫస్ట్ డోస్ ఇచ్చేసిన తర్వాత దే స్టాప్డ్, మొత్తానికి ఆపేసారు. దెన్ మిగతా వ్యాక్సిన్స్కి వెళ్ళారు వాళ్ళు, ఫైజర్ కానీ మెడోనా కానీ దానికి వెళ్ళారు. కానీ మన దగ్గర ఏదైతే మనం అక్కడి నుంచి తీసుకున్నాం, ఇట్ ఈస్ మన దేశంలో తయారైంది. ఓన్లీ తయారవడమే ఫార్ములా ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం. యూకే వాళ్ళ దగ్గర నుంచి కొన్నదనుకోవచ్చు. ఈ పూనా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ నుంచి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అక్కడి నుంచి తీసుకొని ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి మనకి ఇవ్వడం జరిగింది. బేసిక్ ఏంటంటే దీంట్లో అక్కడ క్లాట్స్ ఫామ్ అవుతుంది. అంటే ఈ ప్లేట్లెట్స్ వల్ల ప్లేట్లెట్స్ పడిపోవడం, క్లాట్స్ ఫామ్ కావడం కంటిన్యూస్గా బాడీలో అన్ని చోట్ల మయోకార్డైటిస్ ఉంది, దాంట్లో పెరికార్డైటిస్ అయినా ఉంది, ఈ విధంగా ఉంది. కాబట్టి దే స్టాప్డ్. ఇక మిగతా యూరోపియన్ కంట్రీస్ అక్కడ వాళ్ళంతా ఒకటిగా ఉంటారు. యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా దే ఫాలో వన్ రూల్. ఒక విధంగా ఈ మెడికల్ థింగ్స్లో వ్యాక్సిన్ అయినా మిగతా మెడిసిన్. సో మిగతా కంట్రీస్ మాకు వద్దు అన్నారు. అక్కడ ఉండే ఫ్రాన్స్ కానీ స్పెయిన్ కానీ జర్మనీ కానీ మాకు వద్దు, ఇది ఏదైతే అస్ట్రాజెనికా కోవిషీల్డ్ ఉందో మాకు వద్దు అంటే వాడు డస్ట్బిన్ లో త్రో చేసే టైంలో ఇక్కడ ఇండియా తీసుకొచ్చారు. ఓకే, అక్కడ అది చాలా కాస్ట్లీ. అక్కడ కొన్నప్పుడు వాళ్ళు కొని ఇవ్వడం కాస్ట్లీ. బట్ ఇండియాకి వచ్చేసరికి 250 రూపీస్ సంథింగ్ ఆ రేంజ్లో ఇండియా తీసుకొని ఫస్ట్ డోస్ ఇచ్చారు. సరే, ఫస్ట్ డోస్ ఇచ్చిన తర్వాత మనము టెస్ట్ చేయాలి. బేసిక్ థింగ్, మనకు రీసెర్చ్ సెంటర్ ఉంది, ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. బట్ దే డిడ్ నాట్ డూ ఇట్ సీమ్స్. అసమానం యాంటీబాడీస్ అనుకుంటూ చేస్తున్నది కానీ వాళ్ళు సరి అయిన పద్ధతిలో ఈ ప్లేట్లెట్స్ పడుతున్నాయా, లేకుంటే ఇమ్యూన్ సిస్టంలో న్యూట్రోఫిల్స్ ఎట్లా ఉన్నాయి, లింఫోసైట్ ఎట్లా, ఇవన్నీ చూసుకోవాలి. దే డిడ్ నాట్ సీ ఇట్ సీమ్స్. అలా ఫస్ట్ డోస్ అయిపోయింది. తర్వాత మనకు సెకండ్ డోస్ ఇచ్చారు, తర్వాత థర్డ్ డోస్ బూస్టర్ డోస్ కూడా ఇచ్చారు. ఫస్ట్ డోస్ ఎప్పుడు మనకు జనవరిలో ఇచ్చారు 2021లో. అప్పుడు ఆల్ఫా ఉంది. ఓకే, అందరు కూడా ఏంటంటే భయపడుతున్నారు. ప్రజలకు ఇదొకటి ధైర్యంగా ఈ వ్యాక్సిన్ 100% పనిచేస్తుంది అన్నారు. ఎఫికసీ 78% ఓన్లీ. ఇంకా 22% దెర్ ఇస్ నో ప్రాబ్లమ్స్.
దానిలోకి మనం క్లియర్గా చూస్తే వాళ్ళ వెబ్సైట్లో ఉన్నది ఏదైతే ఉన్నాయో థ్రాంబోసైటోపినియా ఉంది, క్లాట్స్ ఫార్మేషన్ ఉంది, మిగతా దట్ అన్ని రేర్ అన్నారు. రేర్ అంటే లక్షలో ఒక్కరికి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉందన్న. ఓకే. కానీ మనం చూసినట్టయితే ఈరోజు ఈ ప్లేట్లెట్స్ తగ్గిపోయినాయి. చాలా మందిలో నేను 3,000 మందిలో తీసాను పేషెంట్స్. 3,000 ఓకే. 3,000లో అన్వాక్సినేటెడ్ వాళ్ళకు బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళ నార్మల్ రేంజ్లో, అంటే నార్మల్ రేంజ్ ఇస్ 1,50,000 to 4,10,000. బట్ నార్మల్గా మనకు కోవిడ్ రాకన్నా ముందు ఏదైతే ఉంటాయో 3.5 to 4 lakhs మా డాక్టర్స్ మేము చూసేది అరే ప్లేట్లెట్స్ బాగున్నాయి, ఓకే ఫైన్, అన్నీ చూస్తాను, న్యూట్రోఫిల్స్ అన్ని కౌంట్ ఉంది, అన్ని చూసుకుంటూనే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. బట్ టుడే థ్రాంబోసైటోపీనియా అనే పదం ఏదైతే రేర్ అని చెప్పేసి పెట్టారో అది అబద్ధం. ఇట్ ఈస్ నాట్ రేర్, ఇట్ ఈస్ బికమ్ ఏ కామన్. ఇప్పుడు మీడియాలో మనం చూస్తున్నాము, అన్ని మీడియాస్లో ఛానల్స్లో చూస్తున్నాము, రేరెస్ట్ అంటున్నారు. రేరెస్ట్ కాదు, దాని రివర్స్ వ్యాక్సిన్ తీసుకోని వాళ్ళకు నేను గ్యారంటీ ఇస్తాను 3.5 to 4.1 lakhs నేను గ్యారంటీ ఇస్తాను. వ్యాక్సిన్ ఎవరైతే తీసుకున్నారో ఫస్ట్ డోస్, సెకండ్ డోస్, థర్డ్ డోస్ వాళ్ళని కేటగరైజ్ చేసి చెప్తాను. 3 doses తీసుకుంటే ఇట్ హ్యాస్ కమ్ టు 1.5 lakhs కింద ఉంది ప్లేట్లెట్స్. ఓ. అండ్ ఆ తర్వాత 2 doses తీసుకుంటే 1.5 to 2.5 మధ్యలో ఉంది. 2.5 to 3 మధ్యలో నియర్లీ ఓన్లీ 30% పీపుల్ ఆర్ హ్యావింగ్. సో చాలా మందిలో డ్యామేజ్. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఒకటే చెప్తున్నా, చెక్ యువర్ ప్లేట్లెట్స్. ఓకే. ఐ ఛాలెంజ్ దిస్ వన్. Who has taken the వ్యాక్సిన్. Okay. మీరు ఒక్కసారి సిబిపి టెస్ట్ చేసి 2 లక్షల నంబర్ కనిపిస్తుందా, 3 లక్షలు కనిపిస్తుందా? మేము ఇంతకుముందు అయితే 4 లక్షలు చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు కనిపించేది 2 లక్షలదే. Only 2 lakhs. 2 lakhs to 3 lakhs మధ్యలో 75% హ్యావ్ సీన్. 75%. Wow. మిగతా 25% మిగతా ఒక 20% 3.5 to 3.5 ఉన్నారు. ఓన్లీ 10% పీపుల్ వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు. దాంట్లో రేరెస్ట్ అన్నాను కదా, ఫస్ట్ రేరెస్ట్ ఒకరు లక్షలో ఒకరు అన్నారు కదా, అందులో కనిపిస్తారు. అంటే బతికి బయటపడ్డారా అనే విధంగా. మిగతా దాంట్లో ఈ ప్రాబ్లమ్స్. ఫస్ట్ థింగ్ ప్లేట్లెట్స్, థ్రాంబోసైటోపినియా మెయిన్లీ దీంట్లో, క్లాటింగ్, బ్రెయిన్ స్ట్రోక్. ఈ కేసు ఏదైతే రావడం జరిగిందో ఆస్ట్రాజెనిక్, అది యూకేలో కేసు ఫైల్ చేశారు. వాళ్ళు ఒక్క డోస్కే కేసు ఫైల్ చేశారు. మళ్ళీ ఇండియాలో ఎన్ని కేసులకు ఫైల్ చేయాల్సి వస్తుంది? ఒక్క కేసు ఫస్ట్ డోస్కి, ఒక్క డోస్కే వాళ్ళు కేసు ఫైల్ చేశారు. మరి 140 కోట్ల ప్రజలు ఉన్న ఈ దేశంలో దాంట్లో 70% కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే 70% అంటే ఆల్మోస్ట్ 70 crore పాపులేషన్ తీసుకున్న వాళ్ళు ఎన్ని కేసులు ఫైల్ చేయాలి? బికాస్ సో మెనీ ఆర్ బీన్ ఎఫెక్టెడ్. మీరు ఒకటి గుర్తుంచుకోండి, గుజరాత్లో మన దసరా అప్పుడు ఉండే ఉత్సవాలు, 9 రోజుల ఉత్సవాలు అయితే గర్బా అంటారు, అప్పుడు 1,058 మంది హార్ట్ అటాక్తో చనిపోయారు. 1,050 మంది. 1,050 మంది. మీరు చాలా మంది సెలబ్రిటీలు చూస్తారు, చాలా మంది చిన్న 20 years, 25 years, 30 years, 40 years లోపలే చాలా మంది సడన్ హార్ట్ అటాక్. ఇంతకుముందు అంటే చేతుల్లో నొప్పి ఉంది అది అని చూస్తూనే కింద పడిపోదు. అవును, సడన్ డెత్స్ చాలా అయినాయి. చాలా మంది ఇప్పుడు కూడా కార్డియాలజిస్టులు వాళ్ళు కొంతమంది అందరు కాదు, ఒకరిద్దరు టీవీలలో వచ్చేసి మిగతా జీన్ సిస్టము, మిగతా జీన్స్ అది ఇది అనుకుంటే అన్ని చెప్తారు, ఇది మాత్రం చెప్పారు. బేసిక్ థింగ్ ఏంటంటే దాన్నే మయోకార్డైటిస్, పెరికార్డైటిస్ విత్ దిస్ క్లాట్, ఏదైతే డ్యామేజ్ అయిన హార్ట్లో బ్లడ్ వెసిల్లో పోయి ఈ క్లాట్ ఫామ్ అక్కడ
ఉండడంతో ఇమ్మీడియట్గా పడిపోవడం జరుగుతుంది. దే నాట్ గివ్ ద ఛాన్స్ టు అదర్ థింగ్స్. ఇది ఓన్లీ హార్ట్కి రిలేషన్. కోవిడ్ వైరస్ కూడా ఏం చేస్తుందంటే క్లాట్స్ ఫామ్. విత్ వైరస్. వైరస్తో కూడా క్లాట్స్ ఫామ్ అవుతుంది, వ్యాక్సిన్తో క్లాట్ ఫామ్. మనకి ఇచ్చిన రెమ్డెసివిర్ అనే ఒక ఇంజెక్షన్, అద్భుతమైన చెత్తకుండీలో వాడాల్సిన ఇంజెక్షన్ని వేలకు పెట్టి కొని ఇచ్చి అరిథీమియాస్, అది కూడా కార్డియోటాక్సిక్ డ్రగ్, అది కూడా ఇవ్వడం జరిగింది. నేను 3 చెప్పాను. ఒకటి వైరస్ న్యాచురల్గా వచ్చింది, సెకండ్ మ్యాన్ మేడ్ వ్యాక్సిన్ హార్ట్ అటాక్స్కి, అండ్ దిస్ వన్. ఇవన్నీ కూడా దట్ ఈస్ కాజింగ్ ద ప్రాబ్లమ్. ఇప్పుడు నేను హార్ట్ గురుస్తాము, బ్లడ్ రిలేటెడ్ థింగ్స్, క్లాట్స్ కోసం చెప్పాను. సెకండ్ స్ట్రోక్స్. ఇదే క్లాట్స్ బ్రెయిన్లో పోతే బ్లాక్ అయిపోయి బ్లీడింగ్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ ఎ స్ట్రోక్. నెక్స్ట్, ఇది మనకు ఎప్పుడు మన ఇండియాలో ఎట్లుంటుందంటే సడన్గా చచ్చిపోతే ఒక సెన్సేషన్, అంటే ఒక సెలబ్రిటీ. సామాన్యులు మనము గల్లీలో అక్కడ ఊర్లలో మన వాళ్ళు చనిపోతే కౌంట్లో కాదు. అది సెలబ్రిటీ అయితేనే అన్ని మీడియాస్లలో తెలుస్తుంది, బట్ కామన్ పీపుల్కి రాదు. సెకండ్, క్లాట్స్ తోటి చాలా మంది బ్రెయిన్, హార్ట్ అని, వాట్ అబౌట్ ద అదర్ ఆర్గన్స్ ఉన్నాయి కదా. ఒక చిన్న గడ్డ బ్లడ్ సర్క్యులేషన్లో తిరుగుతున్నప్పుడు ఎక్కడైనా పోయి లివర్లో పోయి ఆగచ్చు, లంగ్స్లో పోయి ఆగచ్చు, కిడ్నీలో పోయి ఆగచ్చు, ఎక్కడైనా పోయి ఆగచ్చు. సో దెర్ ఈస్ అ హై రిస్క్ విత్ దిస్ క్లాట్స్. నేను ఈ థ్రాంబోసైటోపీనియా చెప్పాను. థ్రాంబోసైటోపీనియా అంటే ప్లేట్లెట్స్ పడిపోవడం. మరి ఏమవుతున్నాయి ప్లేట్లెట్స్? ఎందుకు తగ్గుతున్నాయి? ద క్వశ్చన్ అదే. ఇప్పుడు నేను మీకేసినా, మీరు నాకేసినా క్వశ్చన్. నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తాను. ప్రపంచంలో ఇప్పుడు మన దేశంలో ఉన్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు మీరు ప్లేట్లెట్ చెక్ చేసుకోండి, ఎంత ఉన్నదో మీకు కనిపిస్తుంది క్లియర్. మీ పిక్చర్ మీకు మీ ముందే. నేను ఇక్కడే ఉంటాను, హైదరాబాద్లో ఉంటాను. యూ కెన్ సీ వ్యాక్సిన్తో ఎటువంటి ప్రాబ్లం. మీకు వ్యాక్సిన్ పనిచేయనప్పుడు 78% ఎఫికసీ అండి, 100% కాదు. నీకు 100% ప్రొటెక్షన్ అనే పదం లేదు. నీకు వ్యాక్సిన్ తీసుకుంటే నీకు కరోనా రాదు అనే పదమే లేదు. ఫస్ట్ వాళ్ళు వెబ్సైట్లో పెట్టింది 2021లో పెట్టినప్పుడు సివియారిటీ తగ్గుతుంది. ఎట్లా తగ్గుతుంది? హాస్పిటల్లో అడ్మిషన్ కాదు వ్యాక్సిన్ తీసుకుంటే. మరి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, వ్యాక్సిన్ లైన్లో నిల్చోరు, వ్యాక్సిన్ తీసుకున్నారు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, చచ్చేటోడు తెచ్చింది. చాలా మంది సెకండ్ వేవ్లో చచ్చిపోయారు, ఫస్ట్ వేవ్ చాలా తక్కువ. అవును, సెకండ్ వేవ్ చాలా చచ్చిపోయారు. ఎందుకు అనుకుంటున్నారు? బికాస్ ఆఫ్ వ్యాక్సిన్, బికాస్ ఆఫ్ రెమ్డెసివిర్ లైక్ ఇంజెక్షన్, బికాస్ ఆఫ్ చెత్త ట్రీట్మెంట్. అదొక ట్రీట్మెంట్ ఇంకోటి చేయడం. దిస్ హెస్ హ్యాపెండ్.